తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటకు ఆయుధంగా మలుచుకొని సీమాంధ్ర పాలకులు సాధించిన దాష్టికాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను చైతన్యపరుస్తూ గానం చేసిన తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క 25వ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో రాజపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన గుంతెత్తి నినందించిన వీరవంత బెల్లి లలిత త్యాగం తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఆమె త్యాగాన్ని పాలక పక్షాలు విమర్శిస్తే సహించేది లేదన్నారు. తెలంగాణ సమాజం ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతల గవ్వల సిద్ధేశ్వర్, రావుల బాలరాజు, జూకంటి బాలస్వామి, బొడ్డు భాస్కర్, వస్పతి సుధాకర్, వెంకటయ్య, వెంకటేష్, సామల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరణించి నరవంతకముగా చేతిలో మరణించి 25 వసంతాలు గడుస్తూ ఉంది. బెల్లి లలితక్క 25వ వర్ధంతి కార్యక్రమాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆనాడు దగాపడ్డ తెలంగాణ కోసం తెలంగాణ జనసభ పేరిట తెలంగాణ వ్యాప్తంగా సూర్యాపేట సభలో కావచ్చు, భువనగిరి సభలో కావచ్చు, ఇలా అనేక జిల్లాల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితికి ఆవిర్భావానికి ముందే ఈ దగాపడ్డ తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంతానికి సీమాంధ్ర పాలకుల నుండి విముక్తి రావాలని చెప్పి కలగన్నటువంటి నాయకురాలు బెల్లి లలితక్క. ఆనాడు బెల్లి లలితక్క తన పాటల ద్వారా మాటల ద్వారా పాటను ఆయుధంగా మలుచుకొని తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలను కూడా చైతన్యం పరిచినటువంటి తెలంగాణ గానకోకిలిగా తెలంగాణ ప్రాంతానికి పరిచయమైనటువంటి బెల్లి లలితక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ రాజకీయ మండల కేంద్రంలో అన్ని కుల సంఘాలు, బహుజన సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకత్వాలు ఇవాళ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. బెల్లి లలితక్క ఆశయాలను మనమందరం కూడా కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. 25 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రత్యేకతకు సీమాంధ్ర పాలన నుండి విముక్తి రావాలని చెప్పి మా నాయకురాలు నాయకురాల యొక్క ఆశయాలను మనమంతా కూడా ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ కొనసాగిస్తాం.